వీడియో వచ్చేసరికి మూవీస్కి సంబంధించిన న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీ ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రం బోయపాటి గారిది రానా నుంచి అన్నమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక కొత్త మూవీ రాబోతుంది అనేసి అయితే అన్నారు. సో బోయపాటి గారు అప్రోచ్ అయ్యారంటే రానా గారికి అతను నెక్స్ట్ మూవీలో బోయపాటి గారిది చూడాలి ఎలా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్. ఆబ్వియస్గా రానా గారిది ఏదైనా మాస్ క్యారెక్టర్లు ఉంటే మాత్రం ఇన్వాల్వ్ అయిపోతాను. బోయపాటి గారితో మనకు అందరూ తెలిసిందే కదా, మాస్ మూవీస్కి ఎక్కువ స్కోప్ అయితే ఇస్తారన్నమాట. బాలయ్య గారిది వీళ్ళిద్దరు కాంబినేషన్ మనకు అంతా తెలిసి ఈసారి రానా గారితో పాటు మాస్ మూవీ ఎలా ఉంటుందో చూడాల్సిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే నాగ చైతన్య గారిది వృక్షకర్మ అనే మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ అయితే అవుతుందో మీకు ఈవెంట్ ఉంది పోయి మీరు ఈవెంట్కి వెళ్ళొచ్చు. యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇది ఐమాక్స్ ఉందన్నమాట. ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్స్ ఉన్నాయి కదా మన కర్తబాజ్ కాడ. మార్చ్ 5th రోజున 10 AM ఆన్వర్డ్స్ అనమాట ఇది ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఉంది. ఒకవేళ గిట్లా మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రమే ఈవెంట్కి మేబీ నాగ చైతన్య రావచ్చు ఈవెంట్కి. సో కుదిరితే ఇట్లా వెళ్ళి చూడండి, లేకపోతే డైరెక్టర్ కానీ హీరోస్ స్టాఫ్ వాళ్ళను రావచ్చు అన్నమాట. లైవ్ మీ ఒకవేళ చూసుకోవచ్చు, గ్లిమ్స్ చూస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రామ్ చరణ్ గారిది పెద్ది నుంచి ఉంది కదా, రాయ్ రాయ్ రా రా అనే సాంగ్ అయితే బాగుంది, డీసెంట్ ఉంది, విజువల్గా కూడా బాగా అనిపించింది నాకైతే. గిట్లా ఒకవేళ గిట్లా మీరు చూడకపోతే చూడండి. నాకైతే మన ఏమంటారు టాక్సిక్ కంటే తవావి కంటే కూడా పెద్ద గారిది జర బాగా అనిపించింది. కొంచెం అడిషనల్ కంటెంట్ అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది ఏందనేసి అయితే మాత్రం కొంచెం గ్లిమ్స్ లాగా చూపించారు. సో అదొకటి బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ చూసుకుంటే సూర్య గారిది విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీస్కి సంబంధించిన పోస్టర్ వచ్చింది. తెలుగు పోస్టర్ అయితే వచ్చిందనమాట. మూవీ ఎప్పుడు వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే ఏం లేదు ఇక్కడ, పోస్టర్లు ఏమైతే మెన్షన్ చేయలేదు, జస్ట్ ఏంటంటే ఒక పోస్టర్ అయితే వచ్చింది. సో బాగుంది. సూర్య ఉన్నాడు, అక్కడ చిన్న బాబుని పెట్టుకొని ఉన్నాడు. సో పోస్టర్ అయితే ఎక్కువ బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే అనుపమ్ ఖేర్ గారిది తాన్వి ద గ్రేట్ అనే మూవీ అవుతుంది చాలా రోజుల తర్వాత. సో థియేటర్లో రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో March 3rd ఇదైతే రాబోతుంది అనమాట. ఒకవేళ అయితే మీరు వాచ్ చేసుకోవాలంటే మాత్రం అమెజాన్ ప్రైమ్లో వీడియోస్లో వాచ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ట్రైలర్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే చరిత కామాక్షి అనే మూవీ ఏదైతుందో దానికి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో ఉంది. March 5th రోజున మీకు ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ గిట్ట వాచ్ చేసుకోవచ్చు. చిన్న బడ్జెట్ మూవీ అనమాట. లైఫ్ ఏంటంటే మాత్రమే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల వీళ్ళకి మధ్య వచ్చే ఇబ్బందులు వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారనే దాని మీద మూవీ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ చూసినాకైతే నాకు అదే అనిపించింది. సో చూడండి, March 5th 2 రోజులు వచ్చేస్తుంది. ఇవాళ ఉన్న మూవీస్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. నచ్చి మంచి మళ్ళీ లైక్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.